హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇషితా వ్లాగ్స్. 5 మినిట్స్లో ఈజీగా చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్ నూడిల్స్ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నీరు పోసి బాయిల్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఒక పొంగు వచ్చేదాకా నీరు బాయిల్ చేసుకొని తర్వాత మిల్లెట్ నూడిల్స్ ఆ బాయిల్డ్ వాటర్లో మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మిల్లెట్ నూడిల్స్ అనేది దాని యొక్క టేస్ట్ ఇంకా మనకి టేస్టీగా తయారవుతుంది. మిల్లెట్ నూడిల్స్ యాడ్ చేశాక మనం వాటర్లో డిప్ అయ్యేలాగా మనం మిల్లెట్ నూడిల్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి మిల్లెట్ నూడిల్స్ లోపల వరకు ఉడికి క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. మనం మూత పెట్టి బాయిల్ చేసుకుంటే ఇంకా మనకి నూడిల్స్ లోపల వరకు ఉడికి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా మూత పెట్టి బాయిల్ చేసుకోండి. సగం ఉడికింది అనగా నూడిల్స్లో ఇచ్చిన మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం మసాలా యాడ్ చేసుకొని నూడిల్స్లో స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తున్నాను అండ్ సపరేట్ బౌల్లో తీసుకుంటున్నాను మా పాప కోసం. మా పాప స్పైసీ తినదనమాట. సో తనకి సపరేట్ బౌల్లో తీసుకుంటున్నాను, గ్రేవీ కూడా తీసుకుంటున్నాను. ఇలా సపరేట్ బౌల్లో తీసుకున్న తర్వాత నేను మిగిలిన మసాలా అంతా యాడ్ చేస్తున్నాను నూడిల్స్లో యాడ్ చేశాక నేను అంతా నూడిల్స్కి స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవడం వల్ల ఆ మసాలా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ నూడిల్కి పట్టేలాగా అవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే నూడిల్స్ బాగా ఉడుకుతుంది అన్నమాట. ఈ విధంగా 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి ఈ క్రీమీ టెక్స్చర్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఈ ఫైనల్ స్టేజ్లో మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని నూడిల్స్ సర్వ్ చేసుకోవడం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.